నీలో లోపాలను వాడు చూపిస్తాడు యుద్ధానికి నువ్వు వచ్చినప్పుడు. అందుకే కృపలో నీవు జీవించటం నేర్చుకోవాలి. క్రీస్తు యేసునందున్న కృపను బట్టి నువ్వు బలవంతుడివి కావటం నేర్చుకోవాలి. కృపను ఆశ్రయించాలి. అవును, నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, కానీ దేవుని కృపను బట్టి నేను యోగ్యుడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం. 2వ తిమోతి 2:1. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందు కృప ఉన్నది. ఆ కృప నీకు అవైలబుల్గా ఉన్నది, నీకు అందుబాటులో ఉన్నది. ఆ కృపను తీసుకో, కృపను పొందుకో, కృపలో స్థిరపడు, కృపలో జీవించు, కృపలో నువ్వు బలవంతుడు వైపు. బికమ్ స్ట్రాంగ్ బై ద గ్రేస్ దట్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. కృప కిందికి నువ్వు వచ్చిన తర్వాత వాడు నీలో లోపాలు ఎన్నడానికి వీల్లేదు. ఏంట్రా నా లోపాలు చెబుతున్నావు నువ్వు? దేవుని కృపలో నేను నీతిమంతుణ్ణి, దేవుని కృపలో నేను పరిశుద్ధుణ్ణి, దేవుని కృపలో నేను సంపూర్ణుణ్ణి. క్రీస్తు నీతిని బట్టి నేను నీతిమంతుణ్ణి. క్రీస్తే నా నీతి, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా జ్ఞానం, క్రీస్తే నా బలం, క్రీస్తే నా విమోచనం, క్రీస్తే నా సర్వం. ఇంకేంటి, ఏం అడుగుతావు చెప్పు? ఏం కావాలరా నీకు? నాలో ఏముంటే రానిస్తావు యుద్ధానికి అంటే జ్ఞానం ఉండాలిగా. ఎందుకు లేదు నాకు? తిక్కలోడా, జ్ఞానం ఎందుకు లేదురా? దౌర్భాగ్యుడా, యేసును నా హృదయంలో చేర్చుకున్నాను. ఏసే నా జ్ఞానం, ఏసే దేవుని జ్ఞానం. యేసును కలిగిన నేను జ్ఞానము కలిగిన వాడను. పరిశుద్ధత ఉండాలంటావా? దౌర్భాగ్యుడా, క్రీస్తే నా పరిశుద్ధత తెలుసుకో. నీతి ఉండాలంటావా? క్రీస్తే నా నీతి, క్రీస్తే నా విమోచన. కాన్ఫిడెంట్గా సమాధానం ఇవ్వు, దుష్టుడు పారిపోతాడు. చాలా టైం పట్టదు. దావీదు గొలియాతు గంటల తరబడి హోరాహోరీ పోరాడలేదండి. ఫస్ట్ రాయికే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు వాడు. 3 వికెట్లు ఎగిరిపోయినాయి, ఒకటే బౌల్. 3 లేవు వికెట్లు, ఒక్కటే దెబ్బ. దావీదు గొలియాతును ఎంత ఈజీగా జయించగలిగాడో ఈనాటి దావీదులు నాశన పర్వతాన్ని అంత ఈజీగా జయించగలుగుతారు. ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. తీసుకోండి మాట, స్వతంత్రించుకోండి. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. ఏం భేదం ఉండదు. అక్కడ దావీదు, ఇక్కడ నీవు సమానం. అక్కడ గొలియాతు, ఇక్కడ ఈ నాశన పర్వతం సమానం, అంతే. ఇంకేముండదు. ఒక దెబ్బ చాలు. 5 వడిసెల రాళ్ళు తీసుకుంటే ఇంకా 4 మిగిలే ఉన్నాయి. ఒకదానికి అయిపోయాడు వాడు. ఇంకా 5 గొలియాతులు వచ్చినా దావీదు రెడీ. దేవుని బిడ్డలారా, మీకు తెలుసా, మీలో దేవుని కొరకు బాధపడి దేవునికి అవమానం వచ్చినప్పుడు ఏడ్చి కన్నీళ్లు గార్చి, అయ్యో నా దేవునికి ఇంత అవమానం వచ్చిందని ఏడవగలిగే హృదయం మీకుంటే అది దేవుని దృష్టిలో మీకు గొప్ప క్వాలిఫికేషన్. నాకున్నది అదేనండి. పెద్దగా నాకు అకాడమిక్ ఎడ్యుకేషన్ లేదు, పెద్ద అనుభవం ఉన్నవాడినేం కాదు. 21 సంవత్సరాల వయసులో నేను పోరాటానికి బయలుదేరాను. అప్పుడు ఏం తెలుసు? లోకానుభవం లేదు, ఆత్మీయ అనుభవం లేదు, అంతా మతిమరుపు మేళం, ఏది చేత కాదు. సాక్ష్యం చెప్పాలి పెంతెకోస్తు సంఘాల్లో, మా ఐపీసీ సంఘంలో సాక్ష్యం చెప్పడానికి నిలబడి జనాన్ని చూసి బెదిరిపోయి ముచ్చెముటలు పోసి నోరు తడబడి తలంపులన్నీ మరిచిపోయి కళ్ళు బయర్లు గమ్మి అసలు చెప్పాల్సిన సాక్ష్యం వదిలేసి ఇంకేదేదో సోది చెప్పి కూర్చోగానే అసలు సంగతి చెప్పలేదని గుర్తొచ్చేది. అయ్యో, అసలు దేనికి నిలబడ్డారు అది మర్చిపోయి ఏదో చెప్పేసాను. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా అంటే ఇవ్వరు.
అది నా పరిస్థితి. ఏమీ చేత కాదు, కానీ ఒక్కటే నాకున్నది, నా యేసయ్యను, ఈ బైబిల్ గ్రంథాన్ని, క్రీస్తు మార్గాన్ని ఎవడైనా దూషిస్తే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. లెనార్డ్ రావెన్హిల్ గారు వై రివైవల్ టారీస్ అనే బుక్లో చెప్పాడు. ఒక బ్రిటిష్ సైనికుడు ఆయన కమాండర్ను పోయి చెంప మీద కొట్టాడంట. దానికి శిక్ష ఏంటో తెలుసా? బ్రిటిష్ ఆర్మీలో శిక్ష ఏంటో తెలుసా? చంపేస్తారు, మరణదండన. అయితే ఆ మరణదండన విధించడానికి మహారాణి గారికి అధికారం ఉంది. మహారాణి ముందుకు తీసుకెళ్లారు. కమాండర్ని చెంప మీద కొట్టాడు ఈ సైనికుడు. అంటే మహారాణి అడిగిందంట, దీనికి శిక్ష ఏంటో నీకు తెలుసా అంటే, తెలుసు. యువర్ ఎక్సలెన్సీ, ఐ నో ద పనిష్మెంట్ ఈజ్ డెత్ పెనల్టీ. ఎస్, యువర్ ఎక్సలెన్సీ. దెన్ వై హ్యావ్ యూ డన్ దిస్? దీనికి మరణదండనే శిక్ష మన చట్ట ప్రకారం, నాకు తెలుసు మహారాణి. మరి ఎందుకు చేసావు ఇలాగా అంటే, అతడు నా తల్లిని దూషించి ఒక మాట అన్నాడు, అడగండి. నా తల్లిని దూషించాడు, నా హృదయం భగ్గున మండకుండా ఉంటుందా? నేను ఎలా ఊరుకోవాలి? మీరే చెప్పండి మహారాణి. నా తల్లిని అతడు దూషించాడు, అతన్ని కొట్టాలి. నా అమ్మను అవమానించాడు, వాడిని కొట్టాలి. నా తర్వాత మహారాణి చంపేస్తుంది, పర్వాలేదు. మా అమ్మ గౌరవం కొరకు నేను చచ్చిపోయినా సరే గర్వంగా చచ్చిపోతాను. మా అమ్మ అవమానించబడ్డప్పుడు నేను వాడిని దండించకుండా ఉంటే నేను బ్రతికినా వాళ్ళ అమ్మ ముఖం ఎలా చూడాలి? నేను చచ్చిపోయినతో సమానమే. అట్లాంటి బ్రతికెందుకు? నేను చచ్చిపోదామని రెడీ అయ్యాడు, కొట్టాడు. అడగండి మహారాణి, మా అమ్మని తిట్టాడు లేదు. ఇది లెనార్డ్ రావెన్హిల్ గారు చెప్పినటువంటి విషయం. వై రివైవల్ టారీస్ అనే బుక్లో చెప్పారు. ఆ మాట చెప్పి లెనార్డ్ రావెన్హిల్ గారు అంటారు, తల్లిని దూషించినందుకు ప్రాణాలకు తెగించి ఆ దూషకుడిని దండించాడు ఆ సైనికుడు. ఇవాళ నా ప్రభు నామము దూషించబడుతుంది, నేను ఎలా మౌనంగా ఉండాలి అన్నాడు ఆయన. నా ప్రభునామం దూషించబడుతుంది, నేను ఎలా మౌనంగా ఉండాలి? ఎక్కడున్నారండి ఈ స్పిరిట్ ఉన్నోళ్ళు? రండి రండి రండి, నాతో చేతులు కలపండి, ప్రపంచాన్ని కదిలించేద్దాం. ఎస్, అంత దమ్ము ధైర్యం, అటువంటి రోషం ఉన్నవాళ్ళు రండి. మీరు ఏ డినామినేషన్ అయినా సరే నాకు లెక్కలేదు. ఒకవేళ రాంగ్ డాక్టర్లు ఉన్నా సరే కృప కవర్ చేస్తుంది. రోషం లేను కృప కవర్ చేయదు. సిద్ధాంత పొరపాటు ఉంది, ప్రాక్టికల్ లైఫ్లో ఏదో పొరపాటు ఉన్నాయి, ఓ సరేగా యేసయ్యా కరుణించంటే సరే అంట. ఆ రోషం లేని ఏం కరుణిస్తాడు? యేసును దూషించినా నీకు రోషం రాలేదు, అసలు నీకు ఏం ప్రేమించావు యేసయ్యను? అర్థమైందా మీకు కీలకమైన విషయం? మా అమ్మ అవమానించబడింది, నేను బ్రతికున్న వేస్ట్, ఆడిని కొట్టేసి నేను చచ్చిపోయిన పడలేదు అనుకో, అంత భగ్గున మండి పడ్డటువంటి ఆ స్పిరిట్ నీలో ఉంటే నువ్వు దేవుడు తీసిన జనాభా లెక్కల్లోకి వస్తావు. నువ్వు ఆత్మ సంబంధమైన బలహీనతలన్నీ నీలో ఏవున్నా ఆ పనికి మాలినోడు చూపించినప్పుడు నువ్వు కృపలో పోయి దాక్కు అంతే. యుద్ధరంగములో గెలవగలిగేది ఎవరంటే ప్రార్థనలో, జ్ఞానములో, వాక్య పరిచర్లు అంత సంపూర్ణులై ఉండిన మహానుభావులు కాదు యుద్ధంలో గెలిచేది. ఏమి చేత కాకపోయినా వడిసెలో పెట్టుకొని పోయి దావీదులు గెలుస్తారు. మిగతా వాళ్ళందరూ ఆయుధాలు పెట్టుకొని సంకల్లో అవన్నీ కత్తులు కటాలు పెట్టుకొని ఎక్కడో ఉండి పనికి రానోళ్ళు పనికి రాకుండా
నిష్ప్రయోజనంగా ఉండిపోతారు. దేవుని బిడ్డలారా, యుద్ధానికి రండి. మీకున్న బలహీనతలను చూచి మీరు అధైర్యపడకండి. కృప మీకు అందుబాటులో ఉంది. కృపను ఆశ్రయించండి. కృపలో మీరు దాచబడి, కృపలో మీరు జీవించడం నేర్చుకొని, మీ బలహీనతలన్నీ యేసుకు అప్పగించి, యేసునే మీ నీతిగా ధరించుకొని ముందు పాయింట్కు రండి. దుష్టుని బంధించాలి. నువ్వు కృపలో దాక్కొని నువ్వు జారీ చేసే ఆజ్ఞ, ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక. ఈ కొండ, ఈ నాశన పర్వతం ఎత్తబడి, ఈ నాశన పర్వతం పెకలించబడి, అప్రూవ్ చేయబడి సముద్రంలో పడవేయబడును గాక అని నువ్వు పలికే మాట, నువ్వు కృపను కప్పుకొని చెబితే ఆ మాటకు ఆ కొండ లోబడి తీరుతుంది. ఆన్ ద కాంట్రరీ, దీనికి విరుద్ధంగా నువ్వు చాలా పర్ఫెక్ట్ ప్రార్థనా పరుడివి, చాలా గొప్ప వాక్య జ్ఞానివి, అన్ని క్వాలిఫికేషన్స్ కలిగి ఉండి నాకు కృపెందుకులే, నేనే పెద్ద మునగాడిని, నేను ఇప్పుడు గద్దిస్తావాడు ఎందుకు పోడో చూస్తాను అనుకుని వచ్చేవనుకో, వర్షానికి నానిన దీపావళి టపాసుల్లాగా తుస్సుమంటుంది నీ ఆజ్ఞ. డైనమైట్ లాగా దద్దరిల్లేటట్టు పేలదు నీ మాట. కృపలో దాక్కుని బలహీనుడు ప్రయోగించిన వాక్య ఖడ్గం హైడ్రోజన్ బాంబులాగా పేలుతుంది. వాక్య ఆయుధం హైడ్రోజన్ బాంబులాగా పేలుతుంది. కానీ కృపను ఆశ్రయించకుండా స్వనీతిని నమ్ముకున్నటువంటి ఓ గొప్ప వ్యక్తి, చాలా జ్ఞాని, కానీ నేనే సమర్థుండనే విర్రవీగే మనస్సుతో వాడు ప్రయోగించిన అస్త్రము వర్షంలో నానిన బాంబులాగా పేలకుండా పోతుంది. నీవు పెద్ద నీతిమంతుడు అయినందుకు ఆ కొండ భయపడదు. నువ్వు యేసయ్య కృపను కప్పుకున్నందుకు కొండ భయపడుతుంది. నీ మాటకు భయపడడు వాడు. నీలో నుండి బయలుదేరిన ఆ మాటలో యేసునామ పరిమళం ఉన్నందుకు వాడు భయపడతాడు. యేసునామపు ప్రభావం నువ్వు పలికిన ఆజ్ఞలో ఉన్నందుకు వాడు భయపడతాడు. యేసునామ ప్రభావం ఎవరి మాటలో ఉంటుంది? కృపలో జీవించే వాళ్ళ మాటలో ఉంటుంది. యేసునామ మహిమ, యేసునామపు శక్తి, యేసునామపు బలము, ప్రభావము, యేసునామము యొక్క శక్తి స్వనీతి పరుల మాటల్లో ఉండదు. విరిగి నలిగిన మనస్సుతో దేవుని మీద ఆధారపడి నువ్వు పలికే ఒక చిన్న మాటకు పాతాళ లోకమంతా గడగడ వణికి భయపడి గడగడలాడి లోబడాల్సి వస్తుందంతే. వాళ్లకు గత్యంతరం లేదు. The devil is not afraid of you as an individual, but the devil is definitely afraid of Jesus who is in you. నీలో ఉన్న యేసును చూసి వాడు భయపడతాడు, నిన్ను చూసి కాదు. నీలో యేసు ఉన్నాడు కనుక నువ్వంటే వాడికి భయం. యేసు కృపను నువ్వు ఆశ్రయించావు గనుక, యేసయ్య శక్తి నీ మీదకి వచ్చింది కనుక వాడికి భయం. వాడు ఎందుకంటాడు అనుకున్నారు? నీకు ప్రార్థన రాదు, వాక్యం రాదు, ఇది రాదు, అది రాదు ఎందుకంటాడు అనుకున్నారు? మిమ్మల్ని స్వనీతిలోకి నెట్టడానికి. నిజమే కదా అని వాడు అంటావు, నాకు ఇవన్నీ క్వాలిఫికేషన్స్ లేవు కదా అని ఒక 4 రోజులాగి ఇవన్నీ సాధించి మళ్ళీ వచ్చి ఇవన్నీ సాధించాను కనుక వెళ్ళిపోనాశన పర్వతం అని ఏడిచావు. నీకు దేవుని నీతి లేదు, నీకు స్వనీతి ఉంది కదా అని మళ్ళీ అంటాడు వాడు. బద్మాష్ వాడు. కనుక నీ మీద సాతాను చేసే నిందారోపణ నీవు ససేమరా ఒప్పుకోవద్దు. ఇది పాఠం. ఎదురు మాట్లాడు వాడిని, వాడికి నువ్వు భయపడ్డావేంటి? ఏడిసావు, నోరు మొయ్యరా యథావా దౌర్భాగ్యుల, నోరు మొయ్యి. నాలో లోపాల నుంచి మాట్లాడుతున్నావు నువ్వు.
క్రీస్తు యేసునందు నేను సంపూర్ణుడను. యేసే నా నీతి, యేసే నా పరిశుద్ధత, యేసు కృపలో నేను సర్వసంపూర్ణుడను. ఇప్పుడు మాట్లాడేం మాట్లాడతావు? తలకాయ దించుకుంటాడు, నేలకు తలకాయ వెళ్ళాడేసుకుంటాడు. యుద్ధానికి రండి, దుష్టశక్తులను బంధించేసేయండి, నిర్భయంగా బంధించేసేయండి, ధైర్యంగా బంధించేసేయండి. ధైర్యంగా దేవుని ఆజ్ఞను మీ నోటి ద్వారా రిలీజ్ చేయండి. నిండు విశ్వాసంతో, ఓ నాశన పర్వతమా, ఓ కొండ, నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని ఆజ్ఞ జారీ చేయండి. జరగకపోతే అప్పుడు నన్ను అడగండి. విశ్వాసంతో అడగాలి, సందేహించకుండా అడగాలి. సందేహించొద్దు. సందేహాలు వాడు పుట్టిస్తాడు. అవకాశం ఇవ్వద్దు. నేను ఎలాంటోనైనా సరే నాలో ఉన్న యేసు శక్తిమంతుడు. నేను ఎలాంటోనైనా సరే యేసు సర్వశక్తిమంతుడు, యేసు అనంతుడు, నిత్యుడు. యేసు ప్రభువారు ఆకాశం మహాకాశములు పట్టజాలని మహాదేవుడు. The victory in the spiritual battle doesn't depend on our perfection, but it depends on Christ's perfection. Hallelujah. రండి మనం ప్రార్థన చేసుకుందాం. కొంత సమయం నేను ప్రార్థన నడిపించి మీకు టైం అప్పగించి ముగించుకుంటారండి. స్తోత్రం. అందరూ ఎక్కడ వారక్కడే మీ రెండు చేతులు ఆకాశం తట్టు పైకెత్తి ప్రభువును కొంచెం సేపు స్తుతించండి. హల్లెలూయా రి హలదారా భాష కరందలరి హలదారా బరాసి. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తు సంఘమా, క్రీస్తు సైన్యమా, దేవుని కొరకు రోషము, దేవుని కొరకు పౌరుషము, దేవుని నామము దూషించబడుచున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు, అశ్రు నయనాలతో, వేదనతో కన్నీళ్లు రాల్చి ప్రార్థించగలిగే మంట అది నీలో ఉన్నట్లయితే ఇక మిగతావన్నీ దేవుని కృపలో కప్పివేయబడతాయి. యుద్ధానికి బయలుదేరే సైనికుడు అయితే నువ్వు దేవుని లెక్కల్లోకి వస్తావు. హల్లెలూయా రి హందర బహూర భాషి కరందల రబరాసి. రండి మనందరం కలిసి ఒక ఆజ్ఞ జారీ చేద్దాం. ఈ దినమున పక్షిరాజుల వలె మేము రెక్కలు చాపి పైకి ఎగిరి ఆకాశ మండలానికి వచ్చేసాం. ఇక్కడ ఆకాశ మండలములో మమ్మల్ని యేసు రక్తము కప్పుచున్నది. పరలోక దర్బారులో మాట్లాడుచున్న యేసు రక్తము హేబేలు రక్తము కంటే శ్రేష్టంగా పలుకుచున్న ప్రోక్షణ రక్తం. ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజన సమయంలో మాలోనికి వచ్చి ప్రవహించుచున్న యేసు రక్తం ఈ మధ్యదారిలో ఆకాశంలో కూడా మమ్మను కాపాడుచున్నది, మమ్మను కప్పుచున్నది గనుక యేసు రక్తమును మేము కప్పుకొని ఆకాశ మండలమందున దురాత్మల సైన్య సమూహం ముందుకు వచ్చి నిలబడుతున్నాం. వేస్తున్నామనలో రికాలధర బాషు అందర బకరందర రాబరాసి. భూమి మీద దేవుని కార్యములను అడ్డగించ చూస్తున్న సకల నీచమైన దుష్ట శక్తులారా మిమ్మల్ని అందరినీ వేస్తున్నాము, బంధించి వేస్తున్నాం. మా భారతదేశంలో అనేక కోట్ల మంది రక్షణ పొందకుండా వారి మనోనేత్రాలు గంతలు కట్టుచున్న నీచమైన దురాత్మ శక్తులారా మిమ్మల్ని అందరినీ వేస్తున్నాము, గద్దించి బంధించి పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. క్రీస్తు సంఘం అపొస్తలిక బోధలోనికి రాకుండా అడ్డుకుంటున్న ఓ నాశన పర్వతమా, దాన్ని యేసునామములో గద్దించి బంధించి పాతాళ లోకంలోనికి విసరికొట్టి సమాధి చేస్తున్నాం. పరిశుద్ధులు సంపూర్ణులు కాకుండా, పరిశుద్ధులు ఒకరినొకరు ప్రేమించుకోకుండా, పరిశుద్ధులందరూ సత్యంలో ప్రతిష్ఠితులు ఏకమైపోకుండా ఆటంకపరుస్తున్న ఓ నాశన పర్వతమా, ఓ కొండ, చీకటి కొండ, నిన్ను ఆజ్ఞాపిస్తున్నావు. నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని ఆజ్ఞాపిస్తున్నావు. విశ్వంలో గొప్ప ప్రకంపనము కలుగునుగాక, విశ్వమే కంపించునుగాక యేసు నామములో. భూమి మాత్రమే కాదు, ఆకాశము కంపించునుగాక యేసు నామములో. రికందర బహూదరి బరాశి ఖరాబరాశి. భూమి మీద ఉన్న ప్రతి పాస్టర్ని కాపాడండి, ప్రతి దైవజనుడిని కాపాడండి, ప్రతి బోధకుడిని కాపాడండి. యేసయ్యా 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 యేసయ్య భూమిని అడుగుతున్నా ప్రతి సువార్థకుని ఆత్మను బట్టి ప్రతి జాలరుని కాపాడండి.
అన్ని డినామినేషన్స్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రజలందరినీ కాపాడండి. అకాల మరణములు యేసునామములో బంధించి వస్తున్నాం. యేసే నా రక్షకుడు, యేసు రక్తములో నా పాపాలు కడుగబడినవని నమ్మకం కలిగి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ శిలువ రక్తపు శక్తి చేత కాపాడి భద్రపరిచి లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా నిలబెట్టండి. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా నాయన ఆరోగ్యముతో కూడిన దీర్ఘాయువు ఇచ్చి దీవించండి. ఆరోగ్యముతోనూ ఐశ్వర్యముతోనూ మనశ్శాంతి సమాధానములతోనూ సామాజికంగా ఘనమైన స్థానములో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి దీవెనలతో నింపి జీవింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు నీకు వందనాలు. శనివారంలో ప్రవేశించాము, నీకు వందనాలు తండ్రి. మా కరుణ గల కన్న తండ్రి, మళ్ళీ మేము కలిసి ఆదివారం మధ్యరాత్రి, సోమవారం వేకుజామున ఇలాగున ప్రార్థించుకునేదాకా నీ సన్నిధి మాకు తోడు ఉండని అనుగ్రహించండి. మేమందరము రేపటి దినాన ఆదివారమున యోగ్యము కానీ బలలో పాలు పొందే భాగ్యం, నీ శరీర రక్తముల్లో పాలు పొందే భాగ్యం దయచండి. భూమి మీద ఉన్న ప్రతి డినామినేషన్లో ప్రతి పాస్టర్కు నీ పాఠం నేర్పండి. తలలు చూసి హెడ్ కౌంట్తో నా సంఘం ఇంతని చెప్పుకోవడం కాదు. హృదయంలో ఎవరికి ఎంత సున్నతి ఉన్నది, హృదయంలో ఎంతమంది శద్రాకులు, మేషాకులు, అబేద్నెగోలు ఉన్నారు అని చూచి వారిని మాత్రమే లెక్కించడానికి దేవుడు ఒక్కడే తగినవాడు, యోగ్యుడు, సమర్థుడు, దేవుడు మాత్రమే చేయగలిగిన జనాభా లెక్కింపు ఇదని గ్రహించుటకు భూమి మీద ఉన్న ప్రతి పాస్టర్ కన్నులు తెరవండి తండ్రి. నీకు స్తోత్రం. పరిశుద్ధ రాజానికి స్తోత్రం. మమ్మల్ని సంపూర్ణ దీవెనతో మా పడకల మీదకి విశ్రాంతి స్థలాలుగా పంపించండి. మళ్ళీ వేకొని మేల్కొల్పండి. మా ముందున్నటువంటి మేము ప్రవేశించిన దినమంతా కూడా సిద్ధపాటు దినంగా ప్రతి ఒక్కరు ఉపవాస ప్రార్థనలో ప్రార్థించే శక్తిమంతులుగా మళ్ళీ సండే మార్నింగ్ అవర్ మళ్ళీ అందరం కూడుకుంటూ సహాయించండి. అగ్ని జ్వాలలుగా మళ్ళీ మమ్మల్ని మీ సన్నిధిలో సమావేశపరచమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములతో స్వాతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వలోక రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసమును చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి దేవుని సైన్యముగా సిద్ధపరచునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. యేసు రక్తమునకే జయము. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. అపవాదికి వారి సమస్త కార్యములకు అనంత నాశనం కలుగునుగాక. అందరికీ వందనాలు ప్రియులారా. మళ్ళీ ఇప్పుడు శనివారం ప్రవేశించాం. ఈ మిడ్ నైట్ అయితే సండేలో ఎంటర్ అవుతాం. మనకందరికి చాలా బిజీయెస్ట్ డే సండే కాబట్టి ఈరోజు మిడ్ నైట్ వార్ఫేర్కి నేను మెసేజ్ ఇవ్వడానికి రాను. మీరు ప్రార్థన చేయాల్సిందే, ఎవరింటో వాళ్ళు ప్రార్థన చేయాల్సిందే. నేను మీకు సండే ఎర్లీ మార్నింగ్ అవర్ ఇలా కనబడను. మళ్ళీ మండే ఎర్లీ మార్నింగ్ అంటే సండే మిడ్ నైట్ మళ్ళీ కూర్చుంటాం మీతో పాటు ప్రార్థన. అంతవరకు సెలవు. Bye-bye. God bless you.